ఇక డీటెయిల్స్ లోకి వెళితే గుంటూరు పీవీకే నాయుడు మార్కెట్ పేరు మార్చమని తాము కోరడం లేదన్నారు కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. అటువంటి పిచ్చి రాజకీయాలు చేయమని మంచి రాజకీయాలే చేస్తామన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. గతంలో జగన్మోహన్ రెడ్డి మార్కెట్ ని అమ్మేసి వేరే వాళ్లకు డైవర్ట్ చేయాలి అనుకున్నారు అన్నారు. 372 షాపులతో 10,000 మంది కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయని అన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. పీవీకే నాయుడు మార్కెట్ అంటే పసుపులేటి వెంకట కృష్ణమ్మ నాయుడు గారి మార్కెట్ ఇది. వారు ఆ రోజున ఒక మంచి హృదయంతో ఈ ప్రాంతానికి ఈ స్థలాన్ని దానం చేశారు. దాదాపు 70 సంవత్సరాలు దాటినట్టుంది. ఇది 370 అప్రాక్సిమేట్గా షాప్స్ ఉన్నాయి. 5 నుంచి 10,000 అంటే కరెక్ట్గా నంబర్ తెలియదు కానీ 5 నుంచి 10,000 కుటుంబాలు ఈ మార్కెట్ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి. అంటే మీరు చూస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఇదంతా పాడైపోయింది ఎక్కడికక్కడ. దీన్ని గత 20 సంవత్సరాల నుంచి దీన్ని మోడిఫై చేయాలి, బెటర్గా చేయాలని అన్ని ప్రభుత్వాలు ట్రై చేస్తూ ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్మే ప్రక్రియలో దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు వేరే వాటికి డైవర్ట్ చేయాలని చూశారు. ఇప్పుడు మాధవి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మేము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. మాధవి గారు కూడా వాళ్ళకి కొంత ఇక్కడ ఉన్న వాళ్ళకి అపోహలు ఉన్నాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని చేయాలి, కట్టాలనేటువంటి ఒక ప్లాన్ తోటి ఆ రోజు కమిషనర్ గారు ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ని కరెక్ట్గా చేయలేదనేది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు అడిగేది ఏంటంటే, ఒకటి ఎక్కువ మంది మార్కెట్ అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఎక్కువ బిజినెస్ అయిపోతుంది. వాళ్ళకి ఇచ్చే షాపులు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ దాటి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 400 షాపులు ఒక ఫ్లోర్లో చేయలేం కాబట్టి 2 ఫ్లోర్లు అందులో లాటరీ సిస్టంలో తీయమని చెప్తా ఉన్నారు. ఇంకోటి వీళ్ళు ఇవన్నీ పైకి ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టం. దానికి ర్యాంప్ కానీ పైకి ఎత్తుకెళ్లే విధానం సరుకులు ఈజీగా ఉండేది చేయమని అడుగుతూ ఉన్నారు. మూడోది, కూరగాయలు ఉట్టిగానే పాడైపోతాయి కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఒకటి చేయమన్నారు. నాలుగోది, ఇప్పుడు ఈ ప్రాంతంలో యాక్చువల్గా రెంట్ తక్కువ కడతారు, 30-40 రూపాయలే కడతారు. మేమైనా ఒక అద్భుతమైన కాంప్లెక్స్ ఉండాలంటే అది కాస్ట్ పెరిగిపోతుంది. సో మేము చేయబోయే పని కూడా వీళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా